కార్స్ కూడా వచ్చేసినాయి. ఇది మొత్తం ఇంజిన్ మొత్తం చూడండి అసలు క్రేజీ బిల్ అసలు ఎగ్జాస్ట్ కూడా దీనికి ఇక్కడ నుంచి వస్తుంది. So what's up guys, welcome back to the channel. సో ఈరోజు అయితే మనం ఒక కాలేజ్కి వెళ్ళిపోతున్నాం ఆటో ఎక్స్పో కోసం. MLRITM అనుకుంటా, దాని ఫుల్ ఫామ్ అయితే నాకు అసలు ఐడియా లేదు. సో ఈరోజు నేను, సౌరభన్న, ప్రణయ్ అన్న, ఇంకొందరు జాయిన్ అవుతున్నారు, హేమంత్, ఇలా కొందరం ఉన్నాం. అందరం కలిసి ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాం. సో మనం ఒకసారి గోప్రోకి అయితే కనెక్ట్ అయిపోగానే మొత్తం మాట్లాడుకుందాం. అండ్ ఐ టెల్ యూ వై ఐఎమ్ గోయింగ్ టు దీస్ ఆటో ఎక్స్పోస్ కూడా నేను చెప్తా, ఎందుకు ఈ ఆటో ఎక్స్పోస్కి వెళ్తున్నా స్పెసిఫిక్గా అని చెప్పేసి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. సౌరభన్న, ప్రణయ్ అన్న వచ్చేసిండు. మన బైక్ మనది కోల్డ్ స్టార్ట్ అవుతుంది, బట్ మనకంటే లౌడ్ స్ట్రీట్ ట్రిపుల్ ఉంది, బికాజ్ దానికి ఎస్సీ ప్రాజెక్ట్ ఉంది కదా. మనది లాంగ్ క్యాన్, అది షార్ట్ క్యాన్ కాబట్టి. చలో ఇప్పుడు హేమంత్ వీళ్ళందరూ అయితే బంక్ దగ్గర ఉన్నారంట. సో అక్కడ నుంచి వీళ్ళు కొట్టుది కాలేజ్. నేను బండి తుడుచుకోలేదు యాక్చువల్లీ, ఎట్లుంది అట్లా తీసుకెళ్తాను, ఎట్లయినా మట్టి అవుతుంది అనేసి. అది 2 GTs, యాక్చువల్లీ ఒక సివిక్ కూడా వచ్చేది, మరి అదేమైందో తెలియదు. వీళ్ళు గాలి కొట్టేసుకుంటున్నారు ఇద్దరు. మనది ఫుల్లీ రెడీ బైక్. చాలా మంది వాకర్ అని అడుగుతున్నారు. దిస్ ఇస్ అవర్ బైక్ గైస్. సో అదనమాట. దిస్ ఈస్ ఆర్ యోషిమోరా R77 ఎగ్జాస్ట్, బ్లూ GT, బ్లూ బైక్. క్రేజీ. చలో ఈరోజు ఫన్ ఉండబోతుంది కొద్దిగా. సో గైస్, నేను మెయిన్ గా ఆటో ఎక్స్పోస్కి ఎందుకు వెళ్తున్నానో చెప్తాను. బేసిక్గా ఏంటంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ ఆ కాలేజ్ రిలేటెడ్ వాళ్ళు నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న కలుద్దాం అన్న ప్లీజ్ అన్న అది ఇది అనేసి. జస్ట్ వాళ్ళ కోసం మాత్రమే నేను వెళ్ళి, సరే సబ్స్క్రైబర్స్ ని కూడా కలిసినట్టు ఉంటుంది, కొత్త వాళ్ళని కూడా కలిసినట్టు ఉంటుంది. అంతేకాదు చాలా మంది బైకర్స్ వస్తారు కదా రకరకాలు, వాళ్ళని కూడా కలిసినట్టు ఉంటుంది. అండ్ సో మెనీ కార్ ఎంతూజియాస్, వాళ్ళ కార్స్ కూడా చూసినట్టు ఉంటుంది. ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ అనమాట వీటి పైన. అక్కడ వచ్చే కార్స్ గురించి నేర్చుకోవడం, వాళ్ళతో మాట్లాడే అసలు ఏంది సీన్, అంటే వాళ్ళకి ఏమేమి చేయించారు అలా కార్ కి అది ఇది అనుకుంటూ. సో ఇక ఆ ఇంట్రెస్ట్ తోటి వెళ్తున్నాను, ఎందుకంటే వీ హ్యావ్ మోడిఫైడ్ బైక్స్ కూడా కదా ఆడ. సో అది మన మెయిన్ రీజన్ ఆటో ఎక్స్పో వెళ్ళడం కోసము. జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ క్లియర్. మనకి ఇప్పుడు అసలు చాలానే ఆటో ఎక్స్పోలు ఉన్నాయి, ఏ వెళ్తున్నాం ఏమి వెళ్ళట్లేదు అది కూడా మాకే అర్థం కావట్లేదు. అన్ని ఉన్నాయి అసలు, బ్యాక్ టు బ్యాక్ పెడుతున్నారు. బట్ మా వల్ల అయినంత ఎన్ని ఎలాగెళ్తే అన్ని వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం, జస్ట్ టు మీట్ యూ గైస్. దానికి మించే పెద్ద ఏం లేదు. ఇప్పుడైతే ఈ కాలేజ్ ఢిల్లీ సీన్ చూద్దాం, ఏందో ఇలా కాలేజ్ సీన్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఇస్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ నో, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. వీళ్ళది మాట్లాడేటప్పుడు పిలిచేటప్పుడు అయితే బాగానే మాట్లాడి బాగా పిలిచారు, బట్ వి నెవర్ నో అంటిల్ వి గో దేర్. ఈ ఎండల్లో లెట్స్ సీ. బాబా 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 క్రేజీ డ్రైవ్. రెడీ 3, 2, 1. వీడేందయ్యా ఇలా వచ్చాడు, తను లెఫ్ట్కి వచ్చేసాడు ఇంటర్సెప్టర్. ఇల్లెన్ 4 రోర్ అయితే బాబా మాటలు. సో గైస్, ఇది జస్ట్ ఫన్ ర్యాగ్ అనమాట. ఎట్లయినా ఈ బైక్స్ కాంపిటీషన్ కాదు, డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. అంటే 2 నేకెడ్స్. మనకి ట్రాక్షన్ లేదు కదా, రేర్ స్లైడ్ అయిపోయింది. సో రేర్ స్లైడ్ అయినప్పుడు ఎక్కడ ప్రణయన్న బండికి తగులుతుంది అని నేను స్లో అయిపోయినా. సౌరభన్ అయితే వెళ్ళిపోయాడు, దూరపోవడమే. సో గైస్, ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. మనం ఎటు నుంచి వెళ్ళాలి ఏ ఐడియా లేదు. ఓ షెట్ జీటీ. మీ వాళ్ళందరూ ఇంతేనారా? వాట్ ఏ హిట్. బ్లాక్ హెల్మెట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ హుడీ. వావ్, జై బ్లాక్. GTs. Oh my god.
తిప్పాలా బాయ్ బ్రో చెప్పు ట్రిప్ ఏ వేర్ ఇస్ యువర్ ఎగ్జాస్ట్ మ్యాన్ రావట్లే చాలు చాలు అది కూడా అరే జీటీ లాపేయండి రా ప్లీజ్ రారే నేను కొడతారా నేను నేను ఎగ్జిటింగ్ హాయ్ బ్రో అయ్యో వేడి హాయ్ బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో అదే సరే వద్దాం కలుద్దాం అందరం చెప్పి వచ్చాను నేను కూడా ఇంకా హాయ్ బ్రో చలో బ్రో థ్యాంక్ యూ తెలీదు బ్రో ఏంటో మరి వీళ్ళ ప్లాన్ చూడాలి మరి ఏం తెలియదు బ్రో నేను అన్న వాళ్ళతో వచ్చేసిన సైలెంట్ గా ఓమ్ని ఆరానే వేర్రా సో గైస్ కార్స్ కూడా వచ్చేసినాయి అసలు దీనికి మొత్తం ఇంజన్ మొత్తం చూడండి అసలు క్రేజీ బిల్డ్ చేశారు ఎగ్జాస్ట్ కూడా దీనికి ఇక్కడ నుంచి వస్తుంది ఎయిర్ ఫిల్టర్ బాబా గైస్ ప్రతి ఆటో ఎక్స్పోలో లేదండి ఆ మట్టి చూడండి పాపం అసలు హైలైట్ అది కాదు నాకు నా బండిని చూసుకోవాలంటే భయం వేస్తుంది ఇప్పుడు ఆ మట్టిలో ఉంది అది ఇంకా అక్కడ ఆ దుమ్ముని చూస్తే నాకు ఉండే అయిపోతుంది కార్లన్నీ ఆ డ్రిఫ్ట్ హైలైట్ డ్రిఫ్ట్ చేస్తూ గుద్దేసుకున్నాడు ఏమేమి అవుతుంది ఇదైతే ప్రస్తుతం గ్రౌండ్ అన్న సెకండ్ అవుట్ వచ్చింది ఓజీ ఉంది కార్ ఇది ఓజీ మాఫియా కార్ ఇది ఇప్పుడు డ్రిఫ్ట్ స్టేషన్ మళ్ళీ స్టార్ట్ అయ్యేటట్టుంది అలా కూడా జంప్ అయిపోదామని అగో ఇవ్వండి ఇట్లా జనాల మధ్యలో కొడుతుర్రు ర్యాండమ్గా ఎవడోడు పోతాడు జారే బ్రో చలో చలో బాయ్ యా కలుద్దాం యా బ్రో దుమ్ము బ్రో మొత్తం మీకు మళ్ళీ అండర్ ఏజ్ వాళ్ళు జాయిన్ అయిపోవడం ప్రాబ్లం హాయ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో అవునా మీరందరు ఇదే క్యాంపస్ మీరందరు ఇదే కాలేజా బాయ్ బ్రో బాయ్ బాయ్ చలో కలుద్దాం మనం తర్వాత సరే అక్కడ కలుద్దాం మనం చలో రైట్ రో బాయ్ బాయ్ బ్రో థ్యాంక్ యూ ఎస్ వేద్దాం ప్లాన్ వేద్దాం చలో దుమ్ము చూడండి అసలు దుమ్ము బాబా ఇక్కడైతే మెల్లగా వెళ్తాను నేను బాయ్ బా క్రేజీ దుమ్ములు అయిపోయారు తెలుసా క్రేజీ అంటే క్రేజీ అసలు ప్రాబ్లం ఏంటంటే 4-5 కార్స్ డ్రిఫ్ట్ కొడుతారు దుమ్ములు వేస్తుంది కదా ఎవరిది కనపడదు అలానే ఒక ఫార్చునర్ ఇంకా బలినో గుద్దుకున్నారు ఎందుకు అంత రిస్క్ చేస్తారో నాకు అర్థం కాదు జనాలు ఉన్నారు కార్ అటు ఇటు సైడ్ అయితే బైక్స్ మీద జనాల మీదకి వస్తుంది మేమైతే కార్లో కూర్చొని సేఫే ఉండే బట్ ఇది అండ్ ఎందుకు అంత రిస్క్ అబ్బా ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా ఆపుకొని బండ్లను కొద్దిగా తుడుచుకొని పోతాం మేము ఇప్పుడు ఇక్కడ ఆపి ఎక్కడెక్కడైనా బండ్లను మంచిగా తుడుచుకొని బట్ వి ఫైనల్లీ మెట్ అవర్ సబ్స్క్రైబర్స్ హ్యాపీ ఫర్ దట్ ఇది పరిస్థితి దుమ్ము ఇవ్వండి సో ఇది దులిపి గ్లౌజ్ గివ్స్ అంతా వేసుకొని చేయి చూడండి మొత్తం కలిసి అన్ని ఉతకాలి ఇప్పుడు ఇవన్నీ అవ్వగొట్టుకొని పోదాం మనము ఒకటే పెద్ద లొల్లి యా బ్రో అరే థ్యాంక్ యూ సో మచ్ బ్రో యా కమ్ నాకు ఆ రైడర్ మోడ్ లో పెట్టేసే బ్రో అన్నిటికన్నా ఫాస్టెస్ట్ ఏది లెట్స్ సీ దిస్ ఇస్ వెరీ గుడ్ ట్రాక్ ఇదే వాడతాం అందరం ఏది అరే సాఫ్ట్ అరే క్రేజీ సాఫ్ట్ సో గైస్ లెట్స్ టెస్ట్ అవుట్ స్ట్రీట్ ట్రిపుల్ RS అంట ఇది మొత్తం సాఫ్ట్ అయితే ఉంది సస్పెన్షన్ అంతా బాగుంది ఓ క్విక్ షిఫ్టర్ ఇస్ యాక్చువల్లీ వెరీ స్మూత్ బ్రో ఓకే ఆటో బ్లీపర్ ఒకటి కొద్దిగా ఆ రఫ్ ఉంది రఫ్ అంటే బేసిక్ గా ఓయ్ క్రేజీ థ్రాటిల్ రెస్పాన్స్ ఇస్ నెక్స్ట్ లెవెల్ థ్రాటిల్ ఇస్ వెరీ స్మూత్ కూడా యాక్చువల్ చెప్పాలంటే సస్పెన్షన్ అయితే స్మూతెస్ట్ ఉంది టైర్ గ్రిప్ అంటుకోవట్లే అబ్బా
ఎప్పుడైనా ఇంకొకటి ఏం తెలుసా హైలైట్, నెక్స్ట్ లెవెల్ ఇంజన్ బ్రేకింగ్, నైస్, ఐ లైక్ ఇట్. ఎప్పుడైనా ఈ బైక్స్ ఏంటంటే నేకెడ్లోనే యుల్ ఫీల్ మోర్ పవర్ కంపేర్ టు సూపర్ స్పోర్ట్స్, ఎందుకంటే మీరు దాన్ని పోస్చర్ అలాంటిది. యాజ్ యూ గైస్ సా క్రేజీ వీలీ పాప్ అవుతుంది లిటరలీ. సో బికాస్ దిస్ బైక్ ఈజ్ లైట్ వెయిట్ కదా, సో వీలీ కూడా ఈజీగా కొడుతుంది. అండ్ స్ట్రీట్ ట్రిపుల్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ ఐ గెస్ 600cc నెకెడ్, 700cc నెకెడ్. లవ్లీ ఉంది అసలు, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. పుల్ అంతా వీలీ అయితే నెక్స్ట్ లెవెల్ కొట్టేస్తుంది. స్ట్రీట్ ట్రిపుల్లో నాకు అదే మస్తు అనిపిస్తుంది, వీలీ ఈజీగా కొడుతుంది స్ట్రీట్ ట్రిపుల్స్ అయితే. బాబా చాలా వీలీస్ ఈజీ అవుతున్నాయి. వీలీ ఇట్లా వీలీ ఈజీ కొడుతుంది. టైర్స్ ఒకటే గ్రిప్ పట్టుకోవట్లేదు, స్లిప్ అవుతున్నాయి ట్రాక్షన్ ఆఫ్ లో. కానీ ఇది వీలీ కొట్టాలంటే నువ్వు ఇట్లా 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 కొడతావు రా వీలీ, ఏం చేయక్కర్లే. నైస్ బ్రో, బాగుంది బైక్. క్విక్ షిఫ్టర్ ఈస్ వెరీ స్మూత్, బట్ S1000 ఈస్ మోర్ స్మూత్ వెన్ ఇట్ కమ్స్ టు ఆటో బ్లిప్పర్. డౌన్ షిఫ్ట్ S1000 నువ్వు అర్థం కానక ముందు ఇట్లా ఫట్టని కింద పడుతుంది. దీనిది అది ఉంది, రఫ్ ఉంది కొద్దిగా టౌన్ లో టప్ టప్ అని. క్విక్ షిఫ్టర్ అయితే బటర్. క్విక్ షిఫ్టర్ అసలు ఇలా కొడుతుంటే చేంజ్ అయితేనే ఉంది గేర్. లెట్స్ సీ డుకాటి, ఇది ప్యారలల్ ట్విన్ కదా, సో ఇది న్యూ మాన్స్టర్. దీన్ని CC ఎగ్జాక్ట్ గా అయింది 800 9. సో డుకాటీస్ ఆర్ నోన్ ఫర్ దట్ లో ఎండ్ గుంజాలి అది. క్విక్ షిఫ్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ కదా. ఓకే చలో లెట్స్ సీ దీని టార్క్ ఎలా ఉంటుందో. డుకాటీస్ ఆర్ నోన్ ఫర్ దేర్ మాన్స్టర్ స్టఫ్ యు నో, అండ్ దిస్ బైక్ ఈస్ కాల్డ్ ఏ మాన్స్టర్. రికార్డింగ్ స్ట్రీట్ ట్రిపుల్ తో కంపేర్ చేస్తే దీనికి ఆ KTM ఫీల్ ఉంది, అంటే ఆ లో అండ్ వీలీ కంటిన్యూ అవ్వాలంటే దీనిలో కొద్దిగా. ఓకే దిస్ ఈస్ ఆల్సో వెరీ స్మూత్ బ్రో, బ్లిప్పర్ వైజ్ క్రేజీ స్మూత్. దీని బ్యాక్ బ్రేక్ అయితే చాలా మెత్తగా ఉంది, వెరీ సాఫ్ట్. సో ఫర్ మీ కంపేర్డ్ టు స్ట్రీట్ ట్రిపుల్ దీని ఆటో బ్లిప్పర్ ఈస్ ఈవెన్ మోర్ స్మూత్. పాప్స్, దట్ ప్యారలల్ ట్విన్ పాప్స్. మీరు దీన్ని ఇంకొకటి హైలైట్ ఏమనిపిస్తుంది అంటే దీన్ని అంత ఈజీగా వీలీ కొట్టలేరు, బికాస్ ఇట్ హ్యాస్ టూ మచ్ పవర్ టు హ్యాండిల్. వీలీ కొట్టాలంటే దీంట్లో దానికి అదే కొట్టడం ఇస్ మచ్ బెటర్. ఓగో దట్స్ వై పీపుల్ లవ్ డుకాటీస్ మ్యాన్. నెక్స్ట్ లెవెల్ ఉంది. కాకపోతే ఒకటే ఏమనిపిస్తుంది అంటే ద గేర్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది టూ క్విక్ వచ్చేస్తుంది. అంటే మనం అంటే ఎంజాయ్ చేసే లోపల గేర్ షిఫ్ట్ బేసిక్ గా మన Z900 లెక్కనే ఉంది గేర్ షిఫ్ట్ మ్యాటర్ లో. వీలీ మ్యాడ్ బ్రో. ద టార్క్, ద డుకాటీ టార్క్ లవ్లీ ఉంది బైక్ అయితే. ఒకటే వాట్ ఐ ఫెల్ట్ ఇస్ వీ హ్యావ్ టు షిఫ్ట్ ద కేస్ వే టూ సూన్. నోడిది హెల్మెట్ కూడా పోయినా ఏప్రిల్ అమ్మేసిన బ్రో, ఏప్రిల్ అమ్మేసి తీసుకున్నా రీసెంట్ గా 1000. చలో బ్రో బాయ్. సో గైస్ హైలైట్ ఏంటంటే మనోడు బైక్ పైన హెల్మెట్ పెడితే ఆ కాలేజ్ ఈవెంట్ లో కూడా కొట్టేశాడు. హెల్మెట్ పోయింది పాపం మనోడు, ఇప్పుడు హెల్మెట్ లేకుండా కొట్టాలి ఇప్పుడు ఆడు పాపం. సో అదనమాట, వీ హ్యాడ్ ఫన్ బట్ ఇట్స్ టైమ్ టు గో హోమ్. దాని ఇండికేటర్ సెక్సీ ఉన్నాయి, వెరీ స్మూత్. వావ్ నైస్. సో యా అయితే ఈవెంట్ అయితే అయిపోయింది. వాళ్ళు ఇంకా డ్రిఫ్ట్లు కొడుతూనే ఉన్నారు జనాలు. బిఫోర్ గోయింగ్ so that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the